నా ఫ్రెండు జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఒక టాపిక్ వచ్చింది. మిడిల్ క్లాస్లో జనాలు బాగా సఫర్ కావడానికి కొన్ని రీజన్స్లలో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ జనాలు మద్యానికి బానిసలైపోయి ఫ్యామిలీస్ అన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి అనే టాపిక్ వచ్చింది. నేను వారితో అన్నా, అరే మనం విలేజెస్లో వెళ్ళి జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం, వాళ్ళు తెలియక చేస్తున్న తప్పు వల్ల వాళ్ళ కుటుంబాలు ఎంత సఫర్ అవుతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాం అని అన్న. వాడు ఒక నవ్వు ఊరుకుండు. వాడు ఒక పొలిటీషియన్, రోజు ఊళ్ళో తిరుగుతుంటాడు, జనాల మధ్యలో ఉంటాడు కాబట్టి వాడికి రియాలిటీ తెలుసు, వెళ్తే ఏం జరుగుతుందనేది వాడు ఊహించగలిగాడు. కానీ నాకు మాత్రం మనసు ఒప్పలేదు. ఎందుకు నవ్వుతున్నావు? ఎప్పుడు నీ వెనక ఒక 5 యువకులు ఉంటారు కదా, నువ్వు అలాంటి యువకుల్ని నాకు ఇవ్వు, నేను ఏదైతే అన్నానో అది చేసి చూపిస్తా అన్న. నా వెనకాల యువకుల గురించి మాట్లాడుతున్నావా? ఒక కేసు బీర్లు ఇస్తే నీ వెనకాల రోజు ఉంటారా? రోజు ఒక కేసు బీర్లు ఖర్చు పెట్టుకుంటే ప్రతి ఊళ్ళో వెళ్ళి ప్రోగ్రామ్ చేయొచ్చు అని చెప్పాను. అది వినడానికి చాలా వెగటుగా అనిపించింది నాకు. ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన అంశం.